ఒక తండ్రికి ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఒక కొడుకు దగ్గరికి వెళ్ళి, నాన్న పొలంలోకి వెళ్ళి పని చేసిరారా, కొంచెం నాకు ఈరోజు వేరే పని ఉంది అన్నాడు. అన్నప్పుడు నేను పోను పో అన్నాడు మొదటోడు. సరే రెండో వాడి దగ్గరికి వెళ్ళి వాడికి ఏం పని ఉందో కావాలని రెండో వాడి దగ్గరికి వెళ్ళి, నాన్న కొంచెం పొలంకి వెళ్ళి పని చేసి కొంచెం నీళ్లు పెట్టిరారా అన్నాడు. నేను పోతాలే అన్నాడు. ఫస్ట్ వాడు ఏమన్నాడు, నేను పోను అన్నాడు. రెండో వాడు ఏమన్నాడు, నేను పోతానన్నాడు. పోనన్నవాడు ఒక్కసారి ఆలోచన చేశాడు, అరే నేను గబక్కన పోనని చెప్పాను మా నాన్నకి, ఆయన బాధపడి ఉంటాడు కాబట్టి నేను ఖచ్చితంగా వెళ్ళాలి అని ఆయన ఏం చేశాడు, ఆ మొదటి కుమారుడు వెళ్ళి తండ్రి చెప్పినటువంటి పని చేశాడు. తర్వాత రెండో వాడు ఉన్నాడు కదా, పోతానన్నవాడు పోలా. ఈ ఉపమానం చెప్పి తండ్రి ఏమడుగుతున్నాడంటే, ఒకసారి అక్కడే 22వ అధ్యాయం మత్తయి సువార్త 22వ అధ్యాయము చూడండి. అక్కడ 29వ వచనం 30వ వచనం చదవండి. అందుకు యేసు పైన 29వ వచనం 29వ వచనం 21వ క్షమించండి 21వ అధ్యాయం అండి. 21వ అధ్యాయము 29వ వచనం. వాడు పోను అని ఉత్తరం ఇచ్చాను గాని పిమ్మట మనసు మార్చుకొని పోయెను. వెళ్ళి చెప్పగా వాడు అయ్యా పోదుననెను గాని పోలేదు. ఈ ఇద్దరిలో ఎవడు తండ్రి ఇష్ట ప్రకారము చేసిన వాడని వారిని అడిగాను. అందుకు వారు ఏమన్నారు, మొదటి వాడే అనేది. ఇక్కడ తండ్రి ఇష్ట ప్రకారం చేసింది ఎవరు, మొదటోడు. ఏం చేశాడని చూస్తే మనసు మార్చుకొని పోయాడు. మనసు మార్చుకోవటం తండ్రి ఇష్టం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ పరలోకపు తండ్రికి మనం అందరం కూడా బిడ్డలం అయితే మనం మనసు మార్చుకున్నామంటే అది మన తండ్రికి ఇష్టం. ఈ హ్యాపీ ఫాదర్స్ డే సందర్భంగా మనం నేర్చుకోవాల్సిన ఒక సత్యం ఏంటంటే, తండ్రి నీవు నన్ను ఎన్నోసార్లు క్షమిస్తున్నావయ్యా, నీవు నన్ను ఎన్నోసార్లు బోధిస్తున్నావు, నన్ను ఎన్నోసార్లు హెచ్చరిస్తున్నావు, నేను మనసు మార్చుకోలేకపోతున్నానేమో, నన్ను క్షమించు అని మనం మనసు మార్చుకుంటే నిజంగా ఆ పరలోకపు తండ్రికి ఇచ్చేటువంటి హ్యాపీ ఫాదర్స్ డే గౌరవ ఏదైనా ఉందంటే మనం మనసు మార్చుకోవటమే. ప్రియ దేవుని బిడ్డలారా, తండ్రి స్పష్టంగా అడిగాడు, వీరిద్దరిలో ఎవరు తండ్రి ఇష్ట ప్రకారం చేశాడంటే మొదట పోనని మనసు మార్చుకున్నవాడు. మనసు మార్చుకోవటం తండ్రి ఇష్టం. అర్థమైందా? సో కాబట్టి మన పిల్లలు కూడా మనం చెప్పిన మాట వింటే మనకిష్టం బాగది. అలానే మనమందరం కూడా మా పరలోకపు తండ్రి మాట వింటే అది ఆయన ఇష్టపడతాడు. ఈరోజు అనేక పర్యాయములు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, హెచ్చరిస్తున్నాడు, గద్దిస్తున్నాడు, బుద్ధి చెబుతున్నాడు, ఎన్నో రీతిలుగా వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉంటే అనేక మంది మనసు మార్చుకోలేక తండ్రికి ఇష్టమైనటువంటి బిడ్డలుగా జీవించడానికి ఇష్టపడల చాలా మంది. అందుకే మనం మనసు మార్చుకున్నవాడు తండ్రి ఇష్ట ప్రకారం చేసిన వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. కనుక చక్కగా మొదటి సందేశం అద్భుతంగా చాలా వివరణాత్మకంగా జోయల్ మంచిగా వాక్యం బోధించాడు. జోయల్ దేవుడు బహుగా సమృద్ధిగా ఇంకా బహుగా బలముగా వాడుకొనుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. జీవం గల మా ప్రియ పరలోకపు తండ్రి స్తోత్రమయ్యా, ఈ ఫాదర్స్ డే సందర్భంగా మరి ఫాదర్లో ఉన్నటువంటి ఆ మాటలను బట్టి తండ్రి మీరు స్పష్టంగా వివరణాత్మకంగా కొన్ని మాటలు జోయల ద్వారా మీరు తెలియజేశారు. ఆ మాటలను బట్టి నీకు వందనాలు. నిజంగా నువ్వు క్షమించే గుణం గలవాడవు, సలహా ఇచ్చేవాడవు, గద్దించేవాడవు, ఇలా అన్ని విషయాల్లో ప్రభు నీ కృపను చూపేవాడవు దేవా, నీ స్తోత్రమయ్యా. అదేవిధంగా పరలోకపు తండ్రి నీవే మా తండ్రిగా ఉన్నావు కాబట్టి అయ్యా నీ చిత్త ప్రకారంగా నీ ఇష్ట ప్రకారంగా జీవించే మనసు మాకు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. ఈ వాక్య భాగం ద్వారా మమ్మల్ని అందరినీ బలపరిచినందుకు నీ స్తోత్రములు. లైవ్లో ఉండి చూసిన వారిని బట్టి కూడా నీ స్తోత్రమయ్యా. ఈరోజు మా ప్రభు ఈ ఫాదర్స్ డే సందర్భంగా ప్రపంచంలో మా ప్రభు ఎంతమంది ఫాదర్స్ నాయన వారి కుటుంబాల గురించి వారి బిడ్డల గురించి బాధల్లో ఉన్నారో వారందరికి గొప్ప విడుదల కలిగించండి దేవ, స్తోత్రమయ్యా. ఎవరైతే కుమారులుగా ఉన్నారో వారందరూ కూడా ప్రభా వారి యొక్క మా తల్లిదండ్రులను బాధపరచకుండా వారికి లోబడి వారి గద్దింపులు విని దీవించబడే వారికి చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభు, స్తోత్రమయ్యా. యాకోబు తన కుమారులకు మంచి తండ్రిగా ఉన్నారు.
అవి వారందరూ కూడా తండ్రికి లోబడిన వారుగా ఉన్నారు మా ప్రభా. ముఖ్యంగా నీవు నాయన, నీ పరలోకపు తండ్రి కూడా ప్రవ్వా నువ్వు లోబడినట్టుగా ఒక వాక్యంలో ఉన్నది కనుక నాయన, ఈ లోకంలో ఉన్నటువంటి వారి తల్లిదండ్రులకు లోబడి విధేయులుగా జీవించడమే కాకుండా వారిని సన్మానిస్తూ గౌరవిస్తూ ప్రభు అలా ముందు కొనసాగాలి. అట్లానే ప్రపంచమంతరికి తండ్రి అటువంటి నిన్ను కూడా గౌరవించి ప్రేమించి నీ సన్నిధిలో దీవించబడే వారుగా చేయమంటాం. నీ నామమునకు ఘనత మహిమ ప్రభావములు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మరొకసారి